అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 21వ వచనం. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. ఈ వచనములో పౌలును గురించి వ్రాయబడింది. పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మరి ఇంకా కొంతకాలము ఇక్కడే మాతో ఉండు అని చెప్పి అతన్ని వేడుకున్నారు. పౌలు కొన్ని దినాలు అక్కడ ఉన్నాడు, ఎఫెసులో కొన్ని దినాలు ఉన్నాడు. మరి కొన్ని దినాలు తను ఉన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా కొంతకాలం ఉండమని పౌల్ని వేడుకున్నారు. వేడుకున్నప్పుడు అతడు ఒప్పుకోలేదు అక్కడ ఉండడానికి. ఒప్పుకోకుండా అతడు ఏం చేశాడంటే మరి ఎఫెసు నుండి బయలుదేరి ఇంకొక స్థలానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఉండమని వేడుకున్నప్పటికీ పౌలు అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, వారు ఉండమని వేడుకున్నప్పుడు అతడు ఉండడానికి ఒప్పుకోలేదు అంటే అతడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. పౌలు ఎలాంటి వాడుగా ఉన్నాడు చెప్పండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అక్కడ ఉండడము దేవుని చిత్తం కాదు, అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళడం దేవుని చిత్తం. కాబట్టి అక్కడి నుంచి తాను వెళ్ళిపోయాడు, అక్కడ ఉండడానికి ఏమాత్రము ఒప్పుకోలేదు. అంటే పౌలు దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారం నడుచుకునేవాడుగా ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారము ముందుకు సాగేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకిష్టమైనట్లు మనం జీవించక, మనకిష్టమైనట్లు మనం నడుచుకొనక, మనకిష్టమైనట్లు మనం ప్రవర్తింపక, మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారం మనము ముందుకు సాగే వారంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించవచ్చు. యెషయా గ్రంథములో 44వ అధ్యాయము 28వ వచనములో కోరేషును గురించి దేవుడు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, నా చిత్తమంతయు నెరవేర్చేవాడు అని చెప్తున్నాడు. నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడు అని చెప్పి కోరేషును గురించి దేవుడే చెప్తున్నాడు. అంటే కోరేషు దేవుని చిత్తమంతయు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని చిత్తాన్ని కొంచెమైన నెరవేర్చే వారంగా ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. కోరేషును గురించి మరి దేవుడు అంటున్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చేవాడు అని. ప్రియులారా, మనము దేవుని చిత్తాన్ని కొంచెమైనా చేస్తున్నామా? ప్రభుని అడగాలి, ప్రభువా నేను నీ చిత్తాన్ని చేసేవానిగా నన్ను సిద్ధపరచయ్యా, నీ చిత్త ప్రకారం నడుచుకునేవానిగా నన్ను చేయి ప్రభువా అని ప్రభుని అడగాలి. 143వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని. అలాగ మనము దేవుని అడగాలి, ప్రభు నీ చిత్తానుసారంగా నడుచుకుని నాకు నేర్పించయ్యా అని. 40వ కీర్తన 8వ వచనములో దావీదు అంటున్నాడు, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అని. దావీదునకు ఏది సంతోషం? బిర్యానీ తినటం కాదు. మన సంతోషాలు వేరుగా ఉంటాయి. దావీదు సంతోషం ఎలా ఉంది అంటే దేవుని చిత్తం నెరవేర్చడమే తనకు సంతోషం. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుట్లో సంతోషించే అనుభవంలోనికి మనం రావాలి. అదే దేవుడు మన నుండి కోరుతా ఉన్నాడు. దైవజన భక్త సింగ్ గారు ఏం చెప్తూ వచ్చాయంటే, నా జీవితంలో గొప్ప ఆధిక్యత ఏంది అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని చేయడమే నా జీవితంలో గొప్ప ఆధిక్యత అంటా వచ్చాడు. గమనించిన మన జీవితంలో ఏది గొప్ప ఆధిక్యత అంటే ఏదో ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం కాదు, లేకపోతే దేవుని కొరకు ఏదేదో చేయడం కాదు. గమనించండి, మనము మరి దేవుని కార్యాలు చేస్తూ ఉన్నాం. అయితే మరి దేవుని కార్యాల్లో కొన్ని మరి గొప్పగా కనపడవచ్చు.
ఉన్నతమైనటువంటి విధానములో మనుషులు కనబడవచ్చు. అయితే మన జీవితం గొప్ప ఆధిక్యత ఏంది అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని చేయడమే మన జీవితం గొప్ప ఆధిక్యత. కాబట్టి అలాంటి ఆధిక్యతను మనం పొందాలి. మనం దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే వారంగా ఉండాలి. పౌలు వారు ఉండమని వేడుకున్నారు, కానీ ఉండడానికి ఒప్పుకోలేదు. అంటే పౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మనం కూడా దేవుని చిత్త ప్రకారము నడుచుకోవాలి.